ఊబకాయం ఓ ఊబి లాంటిది. ఒక్కసారి అందులోకి జారిపోవడం మొదలైతే మన జీవితం అదుపు తప్పి ప్రమాదాల బాట పట్టినట్లే. స్థూలకాయం మొదలయ్యాక అడుగడుగునా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. గజానికో సమస్య, మైలు మైలుకో రుగ్మత పలకరిస్తూ ఉంటాయి. హై బీపీ, షుగర్, క్యాన్సర్లు, పక్షవాతం, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు, ఇలా ఒకటేమిటి ఎన్నో ప్రమాదకర రుగ్మతలకు ఈ మోయలేని బరువు అనేది ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణంగా ఉంటోంది. అందుకే ఊబకాయాన్ని వ్యాధుల కుంపటిగా, రుగ్మతలకు రాచబాటగా పరిగణిస్తున్నారు డాక్టర్లు. బద్ధకపు జీవనశైలి, ఒక తీరు తెన్ను లేని జీవన విధానం అంటే ఆహారపు అలవాట్లు, అలాగే శారీరక శ్రమ లేకపోవడం, ఇవన్నీ కూడా మనలో చాలా మందికి ఊబకాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. మరి ఈ ఒబేసిటీ గురించి హోమియో పరిష్కారాలను ఈరోజు తెలుసుకుందాం. మనం ఓన్గా మనం డైట్ చేయడం వేరు, ఒకరు అబ్జర్వేషన్ లోపల ఒక క్వాలిఫైడ్ డాక్టర్ అబ్జర్వేషన్లో తీసుకోవడం వేరు. సో దానికి సంబంధించినటువంటి డైటీషియన్ అనే డైట్ అడ్వైజ్ చేస్తుంటారు. యాజ్ ఎ హోమియోపతి డాక్టర్గా మేము హోమియోపతి మెడిసిన్స్ వాటికి రిలేటెడ్గా అంటే కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉంటే వాటిని తగ్గించడానికి కొన్ని మెడిసిన్స్ సపోర్ట్ చేస్తుంటాయి. దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ ఏది చేస్తే బాగుంటుంది అంటే ఒకసారి ఫర్ సపోజ్ తీసుకుంటే 150 kgs ఉన్న పర్సన్ ఒకేసారి డైలీ హాఫ్ అన్ అవర్ 45 minutes వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గడం సెకండరీ థింగ్, కానీ ఫస్ట్ అయితే మోకాలు నొప్పులు వస్తాయి. సో ఏది చేస్తే బాగుంటుంది, ఎంత వెయిట్ ఉన్న వాళ్ళకి ఏ రకమైనటువంటి ఫిజికల్ యాక్టివిటీ, ఏ రకమైనటువంటి లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకుంటే ప్రాబ్లం అనేది త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది అనేది మేము హెల్ప్ చేస్తూ ఉంటాము.